నమస్తే అండి. నేను మొన్న ఏదైతే వివేకానంద రెడ్డి గారి కేసుందో మళ్ళీ వెలుగులోకొస్తుందండి. అదెలాగంటే ఈ కేసులో ఎవరైతే అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి ఉన్నాడో ఆయన్ని బెదిరించారు, ప్రలోభపెట్టారని చెప్పడంతో వాళ్ళ మీద కేసు పెట్టారు. ఆ నలుగురు నిందితులుగా చేరుస్తూ కడప పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. ఏ అంటే ఒక కేసు నడుస్తున్నప్పుడు సాక్షులను బెదిరించడం తీవ్ర నేరం. హ్మ్. అదే దస్తగిరిని బెదిరించినట్టు రుజువైతే గనక వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఎవరైతే ఉన్నారో పోలీసులు, ముగ్గురు పోలీసులు, అలాగే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కొడుకు దేవిరెడ్డి చైతన్య రెడ్డి, డాక్టర్ అతను, ఆయన కూడా అరెస్ట్ అయ్యే సూచనలు ఉన్నాయండి. అంటే ఈ కేసు ఏంటంటే ఎప్పుడైతే మన దస్తగిరి జైల్లో ఉన్నాడు అంటే ఆయన అప్రూవర్ మారాక ఆయన్ని విడిపించేశారు. కానీ తర్వాత వాళ్ళ బంధువుల పెళ్లి జరుగుతున్నప్పుడు వెళ్తే అక్కడ చిన్న గొడవ జరిగిందండి. ఆ గొడవలో మన దస్తగిరి పాల్గొనేసరికి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారండి. పెట్టి అప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉండడం వల్ల అది ఒక అది ఆయన మీద కేసు పెట్టి జైల్లో పెట్టారనమాట. అప్పుడు ఏదైతే ఎర్రగుంట్ల సిఐ ఈశ్వరయ్య ఉన్నారో ఆయన తీసుకెళ్ళి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ టైంలో ఒక మెడికల్ క్యాంపు, జైల్లో మెడికల్ క్యాంప్ అన్నట్టు ఎవరైతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కొడుకు దేవిరెడ్డి చైతన్య రెడ్డి ఉన్నారో ఆయన్ని డాక్టర్ కదా కాబట్టి ఆయన పంపించారు మెడికల్ క్యాంప్ అన్నట్టు. ఆయన దస్తగిరి దగ్గరికి వెళ్ళి, చూడు, నీవు అప్రూవర్గా మారి చాలా పెద్ద తప్పు చేసావు. నీ వల్ల మా నాన్న 2.5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అంటే ఈ మధ్యనే ఆయన పోయిన మార్చిలో బెయిల్ మీద ఇదయ్యారండి, విడుదలయ్యారు. 2021లో అరెస్ట్ చేశారండి. ముద్దాయిగా కేసు నమోదు చేసి 2.5 సంవత్సరాలు జైల్లో ఉండి విడుదలయ్యారనమాట. నీ వల్ల మా నాన్న 2.5 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవించాడు. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో వైఎస్ భాస్కర్ రెడ్డి గారు, ఆయన కూడా ముద్దాయిగా జైల్లో ఉన్నారు. ఆయనకి హెల్త్ పాడైంది. ఆయనకి ఏమైనా ఆరోగ్య సమస్య వల్ల ఏమైనా జరిగితే కనుక నిన్ను మేము అంటే వైఎస్ అవినాష్ రెడ్డి మేము కలిసి జైల్లోనే హతమారుస్తాం అన్నట్టు బెదిరించారంట. నువ్వు ఈ ఏదైతే ఉందో అప్పుడు ఇది కేసు విత్డ్రా తీసుకొని నువ్వు అప్పుడు సిబిఐ మన అప్పటి సిబిఐ ఎస్పీ ఎవరైతే ఉన్నారో రామ్ సింగ్, ఆయన నిన్ను కొట్టి అప్రూవర్గా మారమని బెదిరించడం వల్ల నేను అప్రూవర్గా మారాను అని చెప్పు, నీకు అడ్వాన్స్గా 20 కోట్లు ఇస్తాం అని ప్రలోభ పెట్టారంట. ఈ కేసు మాత్రం రుజువైతే చాలా పెద్ద నేరం అండి. కంపల్సరీ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. వీళ్ళకి సపోర్ట్ చేసిన ఆ టైంలో కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ రెడ్డి, అలాగే జమ్ముల మడుగు డిఎస్పి నాగరాజు గారు, అలాగే ఎర్రగుంట్ల సిఐ ఈశ్వరయ్య, ఈ ముగ్గురు మీద కూడా నమోదు చేశారు కేసు. ఇప్పుడు చేసి వాళ్ళ మీద కూడా ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మొన్న శుక్రవారం అయితే రాహుల్ ఏది మన ఏదండి ఇది పులివెందుల రాహుల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కేసుని డీల్ చేస్తున్నారు. మొన్న శుక్రవారం ఈయన్ని ప్రశ్నించడం జరిగింది, ఎవరు మన దస్తగిరిని. తర్వాత 2-3 రోజుల్లో
చైతన్య రెడ్డిని కూడా విచారించనున్నారని చెప్పారు. ఈ విచారణలో ఏమాత్రం అంటే ఇంకా దస్తగిరి చెప్పిందేంటంటే, మీరు జైల్లో ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటదో మీరు పరీక్షించండి. ఆయన వచ్చారంటూ మీకు ఎట్టి పరిస్థితుల్లో తెలుస్తది. ఆ! కానీ చెప్పారు. కానీ అది సీసీ ఫుటేజ్ లేకుండా చేశారన్నట్టు ఏదో నడుస్తుంది. చూడాలి. ఈ కేసు మళ్ళీ వెలుగులోకొచ్చినట్టే ఇప్పుడు. ఎందుకంటే ఈ మాత్రం కేసు ఏమైనా వాళ్ళు బెదిరించినట్టు అది రుజువైతే గనుక చాలా పెద్ద కేసవుద్ది. అంటే ఆ టైంలో ఏమైందంటే జైల్లో వచ్చినప్పుడు వాళ్ళ భార్య దస్తగిరి భార్యకి ఈ మాట చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే అప్పుడు జైలు బయటే వచ్చి విలేకరుల ముందు నా మొగుడిని ఇలా చైతన్య రెడ్డి బెదిరిస్తున్నారన్నట్టు చెప్పింది ఆ టైంలో. కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం ఉండటం వల్ల వాళ్ళు కేసు చేయలేదు. నమోదు చేయలేదు. కానీ మళ్ళీ 2, 3 రోజుల ముందు ఎళ్లి ఏదైతే ఉందో దస్తగిరి కేసు పెట్టడం వల్ల మళ్ళీ ఈ కేసుని తీసుకున్నారు రాహుల్. ఈ కేసు మళ్ళీ తీవ్రత చాలా చాలా డీప్‌గా సర్వ్ చేస్తున్నారు. ఈ మాత్రం అంటే లాస్ట్ టైమ్ ఏదో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు స్ట్రిక్ట్‌గా చూస్తే గనక ప్రతి ఒక్కటి బయటికొస్తదని నేను అనుకుంటున్నాను. చూడాలి. ఎందుకంటే వాళ్ళ వివేకానంద రెడ్డి గారి కూతురు ఈ కేసు మీద ఎంత తిరిగారో, ఎంత కష్టపడ్డారో అంతా చూసాం. ఎందుకంటే ఈ కేసు ఒక కొలిక్కి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ టైం వచ్చేలాగుంది. చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.